బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవిని ఆశించి బీజేపీ మీద అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ తిరిగి బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమవుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. అటు బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు ఈటల రాజేందర్ అనుచర వర్గం నుంచి కూడా ఇదే టాక్ పెద్ద మొత్తంలో వినిపిస్తుంది. నిన్న బీజేపీ తెలంగాణ కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరిగింది. ఈ పదవికి కీలక నేతలతో పాటు ఈటల రాజేందర్ కూడా ముందు నుంచి ఈ పదవి ఆశించారు. అయితే అటు బీజేపీ ఆర్ఎస్ఎస్తో దాదాపు 3.5 దశాబ్దాలకు పైగా మంచి అనుబంధం ఉండటం, పార్టీలో సీనియర్ల సపోర్ట్ ఉండడంతో మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుకి ఈ పదవి కట్టబెట్టారు. అయితే ఇదే పదవికి ఎమ్మెల్యే రాజాసింగ్తో పాటు ఈటల రాజేందర్ కూడా ఈ అధ్యక్ష పదవికి పోటీ పడ్డారు. అయితే బీజేపీలో ఉన్న రూల్ ప్రకారం ఒక్కరే పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేయాలి. వాళ్ళ పేరునే కన్ఫర్మ్ చేసి వాళ్ళని అధ్యక్షుడిగా ప్రకటిస్తుంది హైకమాండ్. అయితే కీలక నేతలు, సీనియర్ నేతలంతా కూడా రామచంద్రరావు వైపు మొగ్గు చూపడంతో అటు రాజాసింగ్కి ఇటు ఈటల రాజేందర్కి కూడా వీళ్ళు పార్టీ హైకమాండ్ నో చెప్పింది. దీంతో రాజాసింగ్ వెంటనే స్పాట్లోనే పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయారు. ఇక ఈటల రాజేందర్ కూడా ఆయన బాటలోనే పార్టీకి రాజీనామా చేస్తారంటూ ప్రచారం జరిగింది. అయితే తన కీలక అనుచరులతో ఈటల రాజేందర్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్లో కూడా బీజేపీలో కంటిన్యూ అవ్వాలా వద్దా అనే విషయంపై చర్చించినట్టుగా కూడా తెలుస్తోంది. ఒకవేళ పార్టీ నుంచి బయటికి వచ్చి బీసీ నినాదంతో కొత్త పార్టీ పెడితే ఎలా ఉంటుంది అనే విషయంపై కూడా కీలక చర్చ జరిగినట్టుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి ఆయన బయటికి వచ్చిన తర్వాత దాదాపు మళ్ళీ ఎక్కడ కూడా బీఆర్ఎస్తో స్నేహం కానీ ఎట్లాంటిది కానీ చూపించలేదు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే రేవంత్ రెడ్డిపై ఆయన కొంతకాలంగా ఎలాంటి విమర్శలు చేస్తున్నారు, కాంగ్రెస్ విషయంలో ఎలా ఉంటున్నారు అనేది చూస్తే ఈ రెండు పార్టీలకు మళ్ళీ వెళ్ళరు అనే ఈ ఆలోచన ఉన్న నేపథ్యంలో కొత్త పార్టీ పెడితే ఎలా ఉంటుంది అని ఆయన అనుచరులతో మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం తెలంగాణలో ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కొత్త పార్టీ బీసీ నినాదంతో ఈటల రాజేందర్ స్థాపిస్తే పార్టీ మనుగడతో పాటు ఆయన రాజకీయ భవిష్యత్తుకు కూడా తీవ్ర ప్రభావం ఉండే అవకాశం ఉండడంతో కొత్త పార్టీ పెట్టే ఆలోచన ఇప్పుడు చేయొద్దంటూ కూడా ఆయన ముఖ్య అనుచరులు చెప్పినట్టుగా తెలుస్తోంది. దీంతో ఇప్పుడున్న ఆప్షన్స్ అన్నీ చూస్తే బీఆర్ఎస్ పార్టీకి తిరిగి వెళ్ళడమే బెస్ట్ అనే ఒక మాట చాలామంది ఆయన శ్రేయోభిలాషుల నుంచి, ఆయన మిత్రుల నుంచి, ఫాలోవర్స్ నుంచి కూడా వినిపించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అందరితో మీటింగ్ నిర్వహించిన తర్వాత ఇంకా దీనిపై పూర్తిగా ఇట్లాంటి నిర్ణయం అయితే ఈటల రాజేందర్ తీసుకోలేదు. బట్ ఇటు బీఆర్ఎస్ నుంచి కూడా ఈ విషయం బయటికి రాగానే బీఆర్ఎస్ నుంచి కూడా బీఆర్ఎస్ కార్యకర్తల నుంచి కూడా పెద్ద ఎత్తున వెల్కమ్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. దీంతో త్వరలోనే ఈ విషయంలో ఈటల రాజేందర్ ఒక సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. గతంలో బీఆర్ఎస్ నుంచి ఈటల రాజేందర్ బయటకు వచ్చిన తర్వాత కూడా చాలామంది కీలక నేతలు బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళే దీన్ని ఆపోజ్ చేశారు. అటు కల్వకుంట్ల ఫ్యామిలీ తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి అత్యంత ఆదరణ పొందిన నాయకుడిగా ఈటల రాజేందర్కు పేరుంది. అట్లాంటి నాయకుడిని పార్టీ దూరం చేసుకోవడం కరెక్ట్ కాదు అని కూడా చాలామంది మాట్లాడిన పరిస్థితి. అయితే ఈ ఇష్యూ జరిగిన తర్వాత కొన్ని రోజులకి అసెంబ్లీలో స్వయంగా కేసీఆర్ కూడా పలుసార్లు ఈటల రాజేందర్ని మిత్రుడు అంటూ సంబోధించడం, సన్నిహితుడు అంటూ సంబోధించడం, దీంతో అప్పట్లో అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కూడా గర్వాపసి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే అప్పుడే ఈటల రాజేందర్ మళ్ళీ తిరిగి బీఆర్ఎస్లోకి వస్తాడు అని చెప్పి పెద్ద ఎత్తున ఒక చర్చ జరిగినప్పటికీ అప్పుడు ఈటల రాజేందర్ పార్టీలోకి రాలేదు. ఇటు బీజేపీ అధ్యక్షుడిగా ఆయనకే పదవి ఇస్తారు అని చాలా రోజుల నుంచి టాక్ కూడా నడిచింది. దీంతో బీజేపీ అధ్యక్ష పదవిని చేపట్టి అటు కాంగ్రెస్కు, బీఆర్ఎస్కు ధీటుగా బీజేపీని నడిపించాలని ఈటల ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు బీజేపీ నుంచి కూడా ఆయనకి నిరాశ ఎదురవ్వడంతో ఇప్పుడున్న ఏకైక ఆప్షన్ బీఆర్ఎస్ఏ కావడంతో త్వరలోనే బీఆర్ఎస్కి వెళ్ళబోతున్నారు అనే టాక్ కూడా నడుస్తుంది. ప్రస్తుతానికి ఆయన ముఖ్య అనుచరులతో మీటింగ్ అయితే పూర్తి చేశారు. దీనిపై త్వరలోనే ఈటల రాజేందర్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.